బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. సాయంత్రం చేవెళ్ల నుండి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ కేడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. చేవెళ్లలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ గెలుపు కోసం నిర్వహిస్తున్న బహిరంగ సభని బీఆర్ఎస్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు ఆవశ్యకతపై తద్వారా పార్టీ పునర్వైభవంపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలు కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మోతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, పార్టీ ఎన్నికల బాధ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రాష్ట్ర జిల్లా అసెంబ్లీ స్థాయి ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. సభకి హాజరయ్యే ప్రజలకి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు. గాయత్రి, ఈరోజు సాయంత్రం చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా స్పీడప్ చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల సభకు కేసీఆర్ హాజరై అడ్రస్ చేస్తారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా ప్రజలను ఆయన కోరబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ను ప్రకటించారు. కాసాని ఇప్పటికే ఒక వ్యూహాత్మకంగానే కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే అటు బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు టికెట్ ఇచ్చారు కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుపొందామనేటువంటి ఒక భావంతోనే కేసీఆర్ కాసాని జ్ఞానేశ్వర్ కు టికెట్ ఇచ్చడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ చేవెళ్ల బహిరంగ సభకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గానే కేసీఆర్ ఈ రోజు సభలో ప్రసంగించే అవకాశం కనిపిస్తా ఉంది. గత కొద్ది రోజులుగా కేసీఆర్ పొలం బాట పట్టారు. ముఖ్యంగా ఈ పంటలన్నీ ఎండిపోయాయని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పంటలకు నిధులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మీనావేశాలు లెక్కిస్తోందంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కూడా ఆయన ఈ రోజు సభలో కోరబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ఇప్పటికే అన్ని నిర్వహించారు కేసీఆర్. మరోవైపు అటు కేటీఆర్, అటు హరీష్ రావు కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి కేసీఆర్ కూడా ఈ రోజు నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 2వ సభ చేవెళ్లలో చేస్తున్నారు. 16వ తారీఖు నాడు మెదక్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇక వరుసగా బహిరంగ సభలను కేసీఆర్ అడ్రస్ చేయబోతున్నారు. మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. రైతు ఎజెండాతోనే ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం అయితే చేస్తోంది. గాయత్రి.